బడ్జెట్ 2024 నో ట్యాక్స్ లిమిట్ 8 లక్షలకు పెంపు. గుడ్ న్యూస్, గుడ్ న్యూస్, గుడ్ న్యూస్. రానున్న కేంద్ర బడ్జెట్ సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ శుభవార్త. 8 లక్షల వరకు నో ట్యాక్స్. ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ పూర్తి బడ్జెట్లో ఉండే లాంటి ప్రయోజనాలు కొన్ని బడ్జెట్లో ఆశించవచ్చని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ జాతీయ అధ్యక్షుడు నారాయణ్ జైన్ తెలిపారు. సెక్షన్ 87A కింద వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కొంత రాయితీని అందించవచ్చని, దీని కింద మొత్తం పన్ను మినహాయింపుల పరిమితిని ఇప్పుడున్న 7 లక్షల నుంచి 8 లక్షలకు పెంచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సింగిల్ హైబ్రిడ్ స్కీమ్ వ్యక్తిగత ఆదాయ పన్ను విధింపునకు సంబంధించి కొన్ని మినహాయింపులు కలుపుకొని సరళీకృత సింగిల్ హైబ్రిడ్ స్కీమ్ని బడ్జెట్లో ప్రవేశపెట్టవచ్చని బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆర్థిక వ్యవహారాలు పన్నుల కమిటీ చైర్పర్సన్ వివేక్ జలాన్ అంచనా అయితే వేశారు. అయితే అటు మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు కూడా. మహిళా పారిశ్రామికవేత్తలకు పన్ను సడలింపులు, పనిచేసే తల్లులకు ఎక్కువ వేతనంతో కూడిన సెలవులు వంటి ప్రయోజనాలను కూడా బడ్జెట్లో ఆశించవచ్చని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ రాధికా దల్మియా కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే అటు వ్యక్తిగత పన్ను అంటే ఏదైతే ఉందో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఆదాయ పన్నుకు సంబంధించిన పరిమితిని అయితే ఏకంగా 8 లక్షలకు అయితే పెంచబోతున్నారు అన్నమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ బడ్జెట్లోని. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.